स्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पारार्थ्यं त्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः। ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో ఈరోజు 3వ రోజు. ఈ వ్రతాన్ని కోరిక ఉంటే చాలు ఎవరైనా చేయొచ్చు అని వ్రతం చేసేటటువంటి వారు ప్రేమతోటి పాటించే నియమాలు ఎలా ఉంటాయో గత 2 పాసురాల్లో మన ఆండాళ్ వివరించింది. ఈ 3వ పాసురంలో వ్రతాన్ని ఆచరించేటటువంటి వారికి కలిగే ఫలితాలని కేవలం ఆచరించే వారికే కాదు, ఆచరించే వారికి అంగీకారాన్ని తెలియచేసేవారికి వారుండే ప్రాంతానికి కూడా కలిగే లాభాన్ని మన ఆండాళ్ వివరిస్తుంది. భగవంతుణ్ణి, ఆయనకి సంబంధించినటువంటి అసాధారణమైన మంత్రరాజ్యము అని కీర్తించే నారాయణ మంత్రంతో ఎవరైతే ఉపాసిస్తారో అలాంటి వాళ్ళు ఉండే చోట ఈతి బాధలుండవు అని శ్రీమన్ మహాభారతం తెలియజేస్తోంది. పాండవుల యొక్క అజ్ఞాతవాసాన్ని బయలుపరచాలి అని ప్రయత్నం చేసిన దుర్యోధనుడి యొక్క ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతే ఎట్లా వారిని బయట పెట్టడం అని ఆలోచించే కౌరవులకి భీష్ముడు ఒక రహస్యాన్ని చెప్పాడు. ఎక్కడైతే అష్టాక్షర మహామంత్రాన్ని ఉపాసించే వాళ్ళు ఉంటారో అక్కడ ఈతి బాధలుండవు. నా తత్ర సంచరిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరాహ. వ్యాధులుండవు, దుర్భిక్షాలుండవు, చోర భయం ఉండదు. ఈ 3 ఏ రాజ్యంలో లేవో కనిపెట్టండి అని పంపిస్తారు చారులని. ఆనాడు విరాట్ నగరంలో అలాంటి బాధలు లేకుండా ఉండడం చేత పాండవులు అక్కడే ఉండి ఉంటారు అని భీష్ముడు నిర్ణయం చేస్తే అప్పుడు ఉత్తర గోగ్రహణాన్ని జరిపిస్తారు. మనకి దాంట్లో భగవన్ మంత్రాన్ని ఉపాసించేటటువంటి వారి యొక్క పరిసర ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి ఈతి బాధలు ఉండవు అంటారన్నమాట. అలాంటిది మన ఆండాళ్ తోటి పరివారం ఇంతమంది ఆచరించేటటువంటి వ్రతం లోకానికి తప్పనిసరిగా చక్కటి శ్రేయస్సుని కలిగిస్తుంది అండలో సందేహం లేదు. మనం కూడా ఉత్సాహంతో ఈ వ్రతాన్ని ఆచరించినట్టయితే మనం ఉండే ప్రాంతాలు కూడా ఒక సౌఖ్యము శాంతి చేకూరుతాయి, ఈతి బాధలు శమిస్తాయి. అవి ఎందువల్ల అంటే భగవంతుణ్ణి మనం ఉపాసించే ప్రభావం చేత, భగవంతుడి యొక్క స్వభావం చేత. ఆ స్వభావం ఏమిటి అనేటటువంటి దాన్ని మన ఆండాళ్ 3వ పాసురంలో వివరిస్తోంది. ఏదైనా ఒక చిన్ని యజ్ఞయాగాది క్రియాకలాపాలు చేస్తేనే ప్రధాన ఫలితం ఒకటే అయి ఉంటున్నప్పటికీ కూడా చిన్న అవాంతర ఫలితాలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత అని వేదం చెప్తోంది. స్వర్గాన్ని కోరేవాళ్ళు జ్యోతిష్టోమం అని ఒక యాగం చేస్తారు. వెంటనే స్వర్గం వచ్చేది. స్వర్గం రావడం అంటే 10 లోకాల్లో కూడా రావాల్సింది. ఇక్కడ యజ్ఞం అయిన వెంటనే తను చనిపోవాలి అంటే కోరడు కదా, కొంతకాలం బ్రతికి ఉంటాడు. ఈ బ్రతికి ఉండే రోజుల్లో తనకి చక్కటి ఆరోగ్యం ఉండాలి, మంచి ఆయువు ఉండాలి, ఉన్నంత వరకు తినడానికి ఆహారం కావాలి, అనుభవించడానికి బంధువులు కావాలి, కావలసిన సంపదలు కావాలి. ఇవన్నీ కూడా లభిస్తాయి. ఆయురాచ ఆస్తే సుప్రజాస్వమాచ ఆస్తే అంటూ వేదం ఆ కావలసినటువంటి లాభాలను కూడా కలిగిస్తుంది ఆ యజ్ఞం అని చెప్తోందన్నమాట. అలాంటిది సాక్షాత్తు పరమాత్మ గురించి చేసేటటువంటి క్రతువు అయినప్పుడు, వ్రతం అయినప్పుడు దానివల్ల ఐహికమైనటువంటి పురుషార్థాలు తప్పకుండా లభిస్తాయి, ఆముష్మికమైనటువంటి పురుషార్థాలు తప్పకుండా లభిస్తాయి. సర్వలాభాయ కేశవ. ఒక్కొక్క దేవతని ఉపాసన చేసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కానీ కేశవుణ్ణి, సర్వజగత్కారణమైనటువంటి పరమాత్మని ఉపాసన చేసినట్టయితే అన్ని రకములైనటువంటి లాభములు ఎవరు ఏది కోరుకుంటే వారికి లభిస్తాయి అని మనకు శాస్త్రం తెలియజేస్తోంది. అయితే ఈ వ్రతాన్ని ఆచరించే ఆండాళ్ భగవంతుడిని తప్ప మరొకటి దేన్ని కోరదు. ఆండాళ్ అనే కాదు, ఆ సంప్రదాయాన్ని పాటించేటటువంటి వారు, అంటే సర్వజగత్కారణమైనటువంటి నారాయణ్ణి ఉపాసన చేసేటటువంటి వారు ఆ నారాయణ యొక్క లాభాన్ని తప్ప ఇతరమైనటువంటి క్షుద్ర లాభాలను ఎప్పుడూ కోరరు. భగవంతుడు ధ్రువుడికి సాక్షాత్కరించి ఏం కావాలో కోరుకో అని అంటే మొదట తన తండ్రి గారి ఒడిని కోరినా భగవంతుడిని చూడగానే నాకు ఇతరమైనటువంటి ఏ క్షుద్ర లాభాలు వద్దు అని తిరస్కరిస్తాడు. ఇది భగవద్భక్తులందరికీ కూడా సామాన్యమే. అయినా వారు చేసే వ్రత ప్రభావం చేత
ప్రధానమైనటువంటి భగవంతుని యొక్క నిత్య సేవా లాభంతో పాటు ఇతరమైనటువంటి అనేక ఐహికమైనటువంటి లాభాలు కూడా కలుగుతాయి. అయితే వారికి అవేమీ అవసరం లేవు కదా, అయినప్పటికీ కలిగే లాభాన్ని వారు ఏం చేస్తారు అని అంటే కేవలం తమ చుట్టూ ఉండేటువంటి ప్రజల యొక్క లోకం యొక్క హితం కోసమే వినియోగిస్తారన్నమాట. వారికి అవసరం లేనటువంటి లాభాన్ని వారు లోకం కోసం వినియోగిస్తారు కనుక వాటిని అనుభవించే వాళ్ళ మనమంతా. మనం ఈ వ్రతాన్ని ఆచరించినప్పుడు మనకి భగవంతుని యొక్క సేవా భాగ్యం కలుగుతుంది. ఇది అద్భుతమైనటువంటి పరమ పురుషార్థం. వాటితో పాటు ఐహికమైనటువంటి అనేక పురుషార్థాలు లాభాలు కూడా మనకి కలుగుతాయి. ఇవన్నిటినీ కూడా మనం మన చుట్టూ ఉండేటువంటి వారందరితోటి కలిసి పంచుకుని అనుభవించవచ్చు. వారందరూ కూడా సుఖంగా ఉండేటట్టు ఏర్పడతాయి ఈ లాభాలన్నీ కూడా. అలా కలిగేటటువంటి లాభాలు ఏమేమిటి అనేటటువంటి వాటిని గురించి మన ఆండాళ్ తల్లి 3వ పాసురంలో మనకి వివరిస్తోంది. ఆ పాసురం ఇలా మనమంతా అనుసంధానం చేద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఓంగి ఉలగళంద உத்தமன் பேர் பாடி நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின் நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கயலுகள புங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்தமுலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ఏలోరెంబావాయ్. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఈ ధనుర్మాస వ్రతానికి ప్రధానమైనటువంటి గుణం అసూయ లేకపోవడం. ఇతరుల మంచి గుణాలను చూసి అవన్నీ దోషాలు అని చెప్పే స్వభావానికి అసూయ అంటారు. ఇతరుల సమృద్ధిని కోరగలగడం గొప్ప గుణం. మన ఆండాళ్ తల్లిని ఉపాసించిన వారందరినీ కూడా మన పెద్దవారు అసూయారహితులు అని గుర్తించారు. మనం ఆ వ్రతాన్ని ఆచరించడం ద్వారా మనలో ఉండేటువంటి ఈర్ష్యాసూయలు కూడా తగ్గుతాయి. లోకానికి హితాన్ని కాంక్షించగలుగుతాం. ఎందుకోసం? పరసమృద్ధినే కోరినటువంటి పరమాత్మని మనం ఈ వ్రతంలో ఉపాసిస్తున్నాం కనుక. ఏమిటి చేశాడైనా? ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి. ఇది మనం చేస్తున్నాం. ఇప్పుడు ఆయన ఉత్తముడు. నాల్క ఉన్నందుకు మనం చేయాల్సింది ఉత్తముడి నామాన్ని పాడటం. కేవలం ఈ నాల్కతోటి ఆ స్వామి యొక్క నామాన్ని పాడడం ద్వారా ఆ స్వామి యొక్క కళ్యాణ గుణాలని మనం అనుభవించగలుగుతాం. మనలో కూడా ఆ రకమైన ఉత్తమత్వం వస్తుంది. స్వార్థం ఏమాత్రమూ లేకుండా లోకానికి ఉపకారం చేయడమే తన జీవితానికి పరమధ్యేయం అని అనుకునేవాడిని ఉత్తముడు అంటారు. స్వార్థాన్ని పూరించుకుంటూ ఇతరుల ఉపకారం చేసేవాడిని మధ్యముడు అంటారు. కేవలం స్వార్థం తప్ప ఇతరులకు ఉపకారం ఏమాత్రం లేకుండా చేసేవాడిని అధముడు అని అంటారన్నమాట అని భర్తృహరి చెప్తాడు. భగవంతుడు స్వార్థం ఏమాత్రం లేదు ఆయనకి. కేవలం లోకానికి ఉపకారం చేయడం కోసమే వామనావతారాన్ని తాను ధరించాడు. త్రివిక్రముడే లోకాలు కొలిచాడు. కనుకనే వేదం కూడా ఈ అవతారాన్ని గురించి అనేక చోట్ల అనేక రకాలుగా ప్రశంసిస్తుందన్నమాట. భగవంతుడు ఇంద్రుడికి బలిచక్రవర్తికి రాజ్యాన్ని సమానంగా పంచి పాలించుకోమని ఇచ్చాడు. కానీ ఇద్దరు పిల్లల్లో కొంచెం బలం కలిగిన వాడు బలహీనుణ్ణి కాస్త వాయించి వాడి దగ్గరుండే వస్తువులు లాక్కున్నట్టుగానే బలిచక్రవర్తి ఇంద్రుడి రాజ్యాన్ని లాక్కుని తనకుండేటటువంటి ఆధిపత్యాన్ని చూపించుకోవాలనుకున్నాడు. ఇంద్రుడు అది చూసి బాధపడ్డాడు. అడిగాడు ఇంద్రుడు భగవంతుడిని, ప్రార్థన చేశాడు. ఆ ఇంద్రుడి యొక్క ప్రార్థనని విన్న పరమాత్మ అయ్యో తన బిడ్డలకి కష్టం కలిగేటట్టు తాను కాస్త రక్షణలో జాగరూకునే లేకపోయానే అని సంకోచం కలిగి వామనుడైపోయాడు. ఇంద్రుడిని రక్షించగలిగే అవకాశం వచ్చింది కదా, పిలిచాడు కదా అని ఆనందంతో ఒక్కసారి ఆయన పొంగిపోయాడు, త్రివిక్రముడయ్యాడు అంటారన్నమాట. భగవంతుడు సాక్షాత్తు లక్ష్మీదేవికి భర్త. లక్ష్మీదేవి లోకానంతటికీ కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చేది. అలాంటి ఆమెను భార్యగా కలిగి కూడా తన బిడ్డల యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని చూసి వాళ్ల బాగు కోసమని వాళ్ళకి నచ్చిన రీతిలో రక్షించడం కోసం భగవంతుడు యాచకుడు అయ్యాడు. యాచన చాలా నీచము అని అంటారు. అయినా ఆ పని కూడా దిగాడు స్వామి. ఏ రావణాసురుణ్ణో హిరణ్యకశిపుణ్ణో చంపినట్టు బలిచక్రవర్తిని చంపగలడు. కానీ దాతృత్వం అనే ఒక గొప్ప గుణం బలిచక్రవర్తిలో ఉంది కనుక దానికి తగినట్టుగానే తాను ప్రవర్తిస్తానని 3 అడుగుల నేలని కోరాడు. ఆనందంగా ఇచ్చాడు బలిచక్రవర్తి. దాంతో స్వామికి సంతోషం కలిగింది. మొదట బలిచక్రవర్తి తన యాచనకి కరుగుతాడో కరగడో అని సంకోచించాడు, పొట్టివాడయ్యాడు. ఇస్తాననగానే పొంగిపోయాడు. ఇంద్రుడికి కలిగిన కష్టం చూసి పొట్టివాడయ్యాడు.
ఇంద్రుడి రక్షణ కలిగించే అవకాశం వచ్చింది కదా అని ఒకసారి లోకం అంతా పెరిగేటంతగా పొంగిపోయాడు పరమాత్మ. ఆ పొంగు ఎంతవరకు వెళ్ళిందంటే సాక్షాత్తు బ్రహ్మలోకం దాకా కూడా తాను పెరిగిపోయేటంత వాడైపోయాడన్నమాట. బలిచక్రవర్తి దగ్గర నుంచి స్వామి అడిగింది 3 పాదాలు. ఒకటి క్రిందలోకాలు కొలిచాడు, మరొకటి పైలోకాలు కొలిచాడు, మూడవ దాంతో బలితల కొలిచాడు స్వామి. ఎందుకోసం అనంటే బలిచక్రవర్తి ఇహలోకాలన్నీ నావి అనుకున్నాడు, పైలోకాలు నేను సంపాదిస్తున్నాను అనుకున్నాడు, నా అంతట నేను స్వతంత్రుణ్ణి అని అనుకున్నాడు. ఈ 3 తప్పే అన్నమాట. ఈ లోకాలన్నీ పరమాత్మవి, పైలోకాలు పరమాత్మవి. అందులో పరమాత్మ మనని ఒక కర్మ కోసం అనుభవించడానికి ఏర్పరిస్తే ఈ మనవి అని భగవత్ శక్తిని మనం అపహరిస్తున్నాం. ఇది మొదట తప్పు. రెండవది, భగవంతుడే నడిపిస్తే నడుస్తుండే వాళ్ళు మనం స్వతంత్రుడం కానీ బలిచక్రవర్తి నేనే స్వతంత్రుడు అనుకున్నాడు. ఇట్లాంటి అహంభావం కలిగి ఉండడం చేత, అది చాలా పెరిగి ఉండడం చేత అతడికి బలి అని పేరు వచ్చిందన్నమాట. మనమంతా కూడా బలులమే. మనమంతా ఈ లోకంలో ఇవన్నీ నావి అనుకుంటున్నాం. ఏవో మంచి పనులు చేస్తూ పైలోకాలు నేనే సంపాదిస్తా అనుకుంటాం. నా అంతట నేనే అంటూ స్వతంత్ర అభిమానాన్ని కలిగి ఉంటాం. ఇలాంటి బలులందరినీ కూడా తాను మార్చడం కోసం, స్వరూపాన్ని నిలబెట్టడం కోసం మన దగ్గర కూడా భగవంతుడు యాచకుడే వస్తాడు భగవద్గీత ఆది గ్రంథాల ద్వారా. అందులో తాను కోరాడు 3 పాదాలు నాకు ఇవ్వండి అని అంటూను. యత్ కరోషి యదర్శనాసి యజ్జుహోషి దదాసితు యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. నువ్వు ఈ లోకంలో ఆర్జిస్తావు, అనుభవిస్తావు, అవి 2 పనులు. పైలోకం కోసం యజ్ఞాది దానాది కర్మలు చేస్తావు, అది రెండవది. మూడవది, నా అంతటి నేను బాగుపడాలి అని అనుకుంటావు. ఈ 3 నా పరం చేయి. ఇహలోకంలో అనుభవించేవి ఆర్జించేవి మంచివి అయ్యేటట్టుగా చేస్తాను, పైలోకాలు నీకు తనకు అనుకూలంగా ఉండేటట్టుగా చేస్తాను, నిన్ను కూడా ఉత్తమ ఆనందాన్ని పొందేటట్టు చేస్తాను అని స్వామి తత్కురుష మదర్పణం అని అన్నాడన్నమాట. ఇలా 3 పాదాలు తనకిమ్మని చెప్పినటువంటి రహస్య సన్నివేశాన్ని బలిచక్రవర్తి చరిత్ర ద్వారా తను నిరూపిస్తాడు. అయితే మనం ఇవ్వడానికి అంగీకరిస్తామో లేదో కానీ బలిచక్రవర్తి ఇవ్వడానికి అంగీకరించాడు. తన కోరిక ఈడేరింది అని ఆనందంతో పొంగిపోయినటువంటి స్వామి అమాంతం ఒక్కసారి పెరిగిపోయేటప్పటికి ఓంగి అంటుంది మన ఆండాడు అన్నమాట. ఎంత వేగంగా పెరిగిపోయాడో నా తండ్రి అంటూ ఆవిడికి ఆశ్చర్యం వేసింది, బాధ కలిగింది. క్రమంగా 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 పెరిగితే అది పర్వాలేదు, కానీ ఒక్కసారిలాగా పెరిగిపోతే ఆ దేహం ఎంత కందిపోతుందో కదా. భగవంతుడిలో లోకమంతా నిండిన అందాన్ని చిన్ని రూపంలో కుదించేటప్పటికి అందం అందులోంచి ఉప్పొంగుతూ ఉందన్నమాట. సౌందర్యం ప్రకాశిస్తోంది. చాలా అల్పులైన వాళ్ళ దగ్గరికి కూడా యాచన కోసం దిగి వచ్చాడంటే స్వామిలో ఉండే సౌలభ్యం తెలుస్తోంది. వీళ్లతో అరమరికలు లేకుండా కలిసి ఉన్నంటే సౌశీల్యం తెలుస్తోంది. సౌందర్య, సౌశీల్య, సౌలభ్యాదులని ఆయన యొక్క సౌకుమార్యాన్ని భావించిన వారికి ఆయన ప్రేమించకుండా ఎవరు ఉండలేరు. అలాంటి స్వామి ఒక్కసారి అక్కడి దాకా పెరిగిపోతే తన లోకానికి వచ్చినటువంటి పాదాన్ని చూసినటువంటి ఆ బ్రహ్మ వేదాలన్నీ జలం చేసి తన మనస్సునే కమండలంలో పోసి స్వామి పాదం కడిగితే దానమిచ్చిన బలితీర్థం, పైలోకంలో కడిగిన పాదతీర్థం ఒక్కసారి భూమిని తాకాయి అని అంటారన్నమాట. అంత వేగంగా స్వామి పెరిగాడు ఇంద్రుడి మీద ఉండేటువంటి జాలి చేత. ఇంద్రుడికి రాజ్యాన్ని ఇచ్చాడు, ఆనందించాడు. బలి చక్రవర్తికి రసాతలాన్ని ఇచ్చాడు, ఆనందించాడు. అయితే స్వామికి కలిగిన కష్టాన్ని చూసిన వాళ్ళు ఎవరు కనుక ఆ వేళ ఇంద్రుడు బలి ఎవరి మానాన వాళ్ళు పోతే ఈ వేళ మన ఆండాళ్ళ తల్లికి అయ్యాయి ఎంత శ్రమపడ్డావో అని బాధ వేస్తోంది. స్వార్థం లేని ఉపకారకుడా అని మన అమ్మ కీర్తిస్తోంది. ఉత్తమన్ ఓంగి ఉలగడంద లోకాన్ని కొలిచాడు కనుక ఉత్తముడయ్యాడు. అయ్యో స్వామి, కాడనక మూడనక నేలనక ఇల్లనక ఈ సముద్రంలో ఈ లోకాల్లో ఈ ముళ్లల్లో ఆ పాదం ఒకసారి నీవు చాపి ఎంత శ్రమపడ్డావో కదా. ఆ వేళ నువ్వు అంత శ్రమపడ్డం కేవలం లోకానికి ఉపకారం కోసమే కదా. అలాంటి నిన్ను తప్ప వేరెవరిని కీర్తిస్తా ఉంటుందన్నమాట మన ఆండాళ్ళ తల్లి. మనం చేయవలసింది ఆ ఉత్తముడి యొక్క పేరుని పాడటం. భగవంతుడి కంటే భగవంతుడి పేరుకి గొప్పతనం ఎక్కువ. భగవంతుడు ఎప్పుడు పడితే అప్పుడు మనకి లభించడు. ఆయన నామం ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్నట్లే కీర్తించడానికి ఆటంకం లేదు. తలవద్దు నా నామాన్ని అనలేడు కదా. దానికి మడి కావాలని నియమం లేదు, శుచిగా ఉండాలని నియమం లేదు, స్నానమాడాలని నియమం లేదు, పురుషుడు స్త్రీ అని నిర్బంధం లేదు. ఎవరు పడితే వారు ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడ ఆయన నామాన్ని పలకచ్చు, లాభాన్ని పొందొచ్చు కూడా. భగవంతుడు నామాన్ని పాడడం వల్ల అన్ని లాభాలు చేకూరుతాయి అని అంటారన్నమాట. భగవంతుడు అప్పుడప్పుడు కోప్పడచ్చు, భగవంతుడు నామం కోప్పడదు కదా. ఆ నామాన్ని తలచేక ద్రౌపది రక్షణ పొందింది, ఎందరో రక్షణ పొందారు. అలాంటి నామాన్ని మనమంతా కూడా పాడదాం. ముద్ద బంగారం లాంటి భగవంతుడు మనకి ఎప్పుడు పడితే అప్పుడు అలంకరించుకోవడానికి వీలు కాదు. ఆభరణ బంగారం ఎప్పుడు పడితే అప్పుడు మనం ధరించడానికి వీలవుతుంది కనుక అది దీనికంటే గొప్పది అని అంటామన్నమాట ఉపయోగించుకోవడంలో. అలానే భగవంతుడి నామం కూడాను. ఆ నామాన్ని మనమంతా పాడదాం. ఈ వ్రతానికి అంగంగా ఉత్తమన్ పేర్పాడి, ప్రేమతో పలికేది పాట అంటాం.
కేవలం తెలిసి పాడేది అయినప్పటికీ అది పలుకు అంటాం తప్ప పాట అనం. భగవంతుడు చేసిన ఉపకారాన్ని తలుచుకుని ఒకసారి కృతజ్ఞత భారం నిండితే అప్పుడు మనం పలికేది ప్రేమ పాట. ఇది మనం పాడాలి. ఆ స్వామి యొక్క ఉత్తమ నామాన్ని మనమంతా కూడా ప్రేమార నూరార పాడినట్లయితే ఈ పాట అనే ఒక వ్యాజ్యాన్ని మనమంతా పెట్టుకుని నాంగళ్ నం పావైకు ప్రేమే స్వరూపంగా కలిగినటువంటి మనం నంపావైకు మనది ఒక విలక్షణమైనటువంటి వ్రతం. మన స్వార్థం కోరిన వ్రతం కాదు, లోక చింతన కోరినటువంటి వ్రతం. ఇది కేవలం పర సమృద్ధి కోరినటువంటి వ్రతం. అంతా మన చుట్టూ అంతా బాగుండాలి, సస్య సమృద్ధి ఉండాలి, పాడి పంటలు కావాలి. ఇది భారతీయ సంప్రదాయం. చేసేది మనమే అయినా ఫలితాన్ని లోకమంతా కలిసి పంచుకోవాలి అంటూ లోకా సమస్తాః సుఖినో భవంతు అని ఆచరించే వ్రతం కదా. ఇలా కనుక మనం చేసినట్టయితే అంటుంది మన ఆండాళ్, గోపికలు చేసేది శ్రీకృష్ణుడి యొక్క దివ్య సేవ కోసం. కానీ లోకులు వీరిని అంగీకరించింది ఊరి వారికి కావాల్సినటువంటి వానలు పంటల కోసం. అయినా పర్వాలేదు, అలా మనం చేసినట్టయితే లాభం ఇచ్చేవాడు చేయమన్నవాడు శ్రీకృష్ణుడే కనుక తప్పకుండా వారి లాభం వారికి కలుగుతుంది, మనకి కావలసినటువంటిది మనకే లభిస్తుంది అంటుంది మన ఆండాళ్. నంపావైకు చాత్తి నీరాడినాల్, వ్రతానికి అంగంగా స్నానమాడినట్టయితే ఏం లభిస్తుంది అనంటే తింగిన్ని నాడెల్లాం తింగళ్ ముమ్మారి పేరు, ఈతి బాధలు తగ్గుతాయి, నెలకి 3 వానలు కురుస్తాయి. 9 రోజులకు ఒక్కొక్క వాన చొప్పున నెలకి 3 వానలు. దానివల్ల అతివృష్టి అనావృష్టులు తగ్గుతాయి. దోమలు చీడ ఎలకల్లాంటి బాధలు తగ్గుతాయి. పంటకి ఇంటికి వచ్చిన తర్వాత లభించే ఎలకల్లాంటి బాధలు తగ్గుతాయి. ప్రభుత్వాల్లో ఉండేటటువంటి పాలకుల యొక్క దుష్టబుద్ధి తగ్గుతుంది. తద్వారా ఈతి బాధలు లేనటువంటి చక్కటి పంటతోటి ప్రజలంతా సుఖిస్తారు. ఇది క్షేత్ర సమృద్ధి. దాంతోపాటు ఎలా ఉంటుందిట అదంటే మన అమ్మ చెబుతుంది, ఓంగు పెరుం సెన్నెలూడు కయ్యలుగడ, పెరిగేటటువంటి సస్యములు ఆకాశమంతా వామనుడిలా త్రివిక్రముడే పెరిగినట్టుగా పెరుగుతుంటే ఆ మధ్యన ఆ వేళ పెరిగిన భగవంతుని చూసి ఇంద్రాదులంతా ఆనందంతో ఋషులంతా ఆనందంతో పొంగి పొరలినట్టే ఈ చేల మధ్యలో సంచరించేటటువంటి జలముల్లో ఉండేటువంటి చేపలన్నీ కూడా బాగా పెరిగి ఉంటాయేమో, దారి లేక ఎగురుతూ ఉంటాయి. అందులో అందమైన పుష్పాలు వికసిస్తాయి. అవి క్షేత్ర సమృద్ధిని సూచిస్తాయి. తేనెలూరు ఏంటంటే ఆ పుష్పాలు 9 కూడా విహరిస్తూ ఉంటాయి. మంచి తూగుటియాల మీద ఊకేంటే రాజకుమారుల్లాగా. ఇది క్షేత్ర సమృద్ధి. మన అమ్మ చెబుతోంది, ఈ వ్రతాన్ని ఆచరిస్తే పాడి బాగుంటుంది, పంట బాగుంటుంది. అంతేకాదు 3 రకాల వానలు కురుస్తాయి. అంటే ఈ లోకంలో ఉండేటటువంటి ఇంటికి శ్రేయస్సును కలిగించే స్త్రీ జాతి ఆనందంగా ఉంటుంది, దేశానికి క్షేమం కలిగించే ప్రభుత్వం బాగుంటుంది, ప్రపంచానికి అంతటికీ శాంతిని కాంక్షించేటంటే బ్రహ్మవేత్తలు బాగుంటారు. ఈ 3టితో పాటు మనలో ఉండేటువంటి స్వాతంత్ర్యాది వ్యాధులన్నీ కూడా తొలగుతాయి, దేహ అభిమానాదులన్నీ కూడా తొలగుతాయి. సో స్వాతంత్ర భ్రాంతి తొలగుతుంది, ఎవరికో మనం చెంది ఉంటామని దాచే భావన తొలగుతుంది. అంతేకాదు అన్ని నా సుఖం కోసం అనేటటువంటి భ్రాంతి తొలగుతుంది. ఇలాగ లోకహితం కోసం పాటుపడేటువంటి యోగ్యత మనుషుల్లో లభిస్తుంది. చక్కటి పంటలు కూడా దేశానికి పండుతాయి. అందరిలో ఈ రకమైన అసూయ భావం తొలగి అహంకార బలం తగ్గితేను. దానివల్ల పంటల బాగుతో పాటు పాడి పశువుల యొక్క సమృద్ధి కూడా ఎలా ఉంటుందో చెబుతుంది. తేంగాదే పుక్కిరిందు సీర్తములై పత్తి వాంగక్కుడం రేక్కం వళ్ళల్ పెరుం పశుక్కల్, పశువుల సమృద్ధి బాగుంటుంది. ఆ వేళ రేపలలో కృష్ణ స్పర్శ చేత పెరిగాయి పశువులు తప్ప గడ్డి నీరు త్రాగి తిని కాదు కదా. అవి ఎవరు కోరితే వారికి ఎప్పుడు కోరితే అప్పుడు ఎలా కోరితే అలా కావాల్సినటువంటి పాలు ఇచ్చేవిట. అలాంటి భగవత్ స్వభావం కలిగినటువంటి పశువులు అన్నమాట. తేంగాదే అసలు అందులో ప్రవేశించాలంటేనే మొట్టమొదటి పాలు పితకడానికి చేతులు నొప్పి పెడతాయట. సంకోచం లేకుండా లోపలికి ప్రవేశించాలి. అలాగే లోపలికి ప్రవేశించి ఉండి కూర్చుని స్థిరపడి అప్పుడు ఒక్కసారి ఆ పొదుగుని కనుక పట్టినట్టయితే ఏకధారగా పాలు స్రవించే ఔదార్యం కలిగిన పశు సమృద్ధి పెరుగుతుంది అంటుంది ఈ పాడి. దాంతోపాటు కుడం నిరైక్కం వళ్ళల్ పెరుం పశుక్కల్, అలాంటి అనేక పశువులతో పాటు నీంగాద సెల్వం నిరైందు, తరగనటువంటి ఐశ్వర్యం కూడా సంపదలు కూడా చక్కగా నిండుతాయి ఇండ్లల్లో. ఇలాంటి ధన సమృద్ధి, పాడి, పశు సమృద్ధి, క్షేత్ర సమృద్ధి, జన సమృద్ధి ఇవన్నీ కూడా బాగుంటాయి మన ఈ ధనుర్మాస వ్రతాన్ని మనమంతా కూడా చక్కటి నియమాలతో ఆచరించినట్టయితే అంటూ మన ఆండాళ్